గిరిజన ప్రాంతంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తోంది. శేషాచల అటవీ ప్రాంతం నెల్లూరు జిల్లా రాపూరు పెంచలకోన పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తుల కష్టాలను కడదేర్చే ఆ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కనుల పండుగగా సాగనున్నాయి. ముందుగా సంప్రదాయం ప్రకారం గోనుపల్లి గ్రామం నుంచి ఉత్సవమూర్తులు పెంచలకోన క్షేత్రానికి బయలుదేరారు. ఉభయ దేవర్లతో కూడిన శ్రీవారి పల్లకి కదులుతూ ఉంటే అటవీ ప్రాంతమంతా గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించిపోయింది. గ్రామం నుండి కోన వరకు అడుగడుగున భక్తజనం హారతులు పడుతూ పూలవర్షం కురిపిస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైనది గిరిజనులకు స్వామివారికి ఉన్న అనుబంధం. నరసింహస్వామిని తమ ఇంటి అల్లుడుగా భావించే గిరిజన పుత్రులు తమ భక్తిని చాటుకున్నారు. అడవి నుంచి సేకరించిన స్వచ్ఛమైన పుట్టతేనె, పవిత్రమైన అరిమలతాడు మరియు ఇంకేడి గడ్డలను మొదటి లాంఛనంగా స్వామివారికి సమర్పించారు. ఈ ఆచారమే ఈ క్షేత్ర విశిష్టతను చాటుతోంది. గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య సాగిన ఈ క్రతువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శాస్త్రోక్తంగా సాగుతున్న ఈ వేడుకల్లో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గొల్లబోయిన సామాజిక వర్గానికి స్వామివారు మొదటి దర్శన భాగ్యం కలిగించారు. అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ఆలయ కమిటీ వారు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. చల్లని మంచినీరు, మజ్జిగ పంపిణీతో పాటు రక్షణ చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు.